హలో పిల్లలు, మనం మన ఇదివరకటి తరగతిలో ఉన్నిని గురించి నేర్చుకున్నాము. ఉన్ని బట్టలు మనల్ని చలికాలపు చలి నుండి కాపాడుతాయి. ఉన్ని బట్టలు లేదా ఊలు బట్టలు ప్రపంచమంతటా సాధారణంగా వాడతారు. కానీ రాజులు కానీ మహారాజులు కానీ ఏమి ధరించేవారోనని మీరెప్పుడైనా ఆలోచించారా? రాజవస్త్రాలు దేనితో తయారవుతాయి? అవి పట్టుతో తయారయ్యేవి. పట్టు ఒక అద్భుతమైన బట్ట. ఎందుకంటే బట్టలు తేలికగా ఉంటాయి. పట్టుబట్టలు మనల్ని చలికాలంలో వెచ్చగాను ఎండాకాలంలో చల్లగాను ఉంచుతాయి. అంటే పట్టుబట్టలు సౌఖ్యంగాను అందంగాను ఉంటాయి. ఇంకా పట్టుదారం గట్టిగా ఎక్కువ కాలం మన్నేదిగా ఉంటుంది. అందుకే పట్టు ఖరీదైనది. ఇంకా రాజులు రాణులు దానిని ఇష్టపడేవారు. ఒక విషయం చెప్పనా? సీ లాంగ్ చీ అనబడే ఓ చైనా మహారాణి పట్టుని కనుగొన్నదని ఓ కథ ఉంది. ఒకరోజు చైనా చక్రవర్తి సీ లాంగ్ చీని తన రాజ తోటలోకి వెళ్ళి తోటలోని మల్బరీ చెట్టు ఆకుల్ని ఏది పాడు చేస్తుందో చూడమన్నాడు. ఆమె వెళ్ళి తెల్లని చిన్న పురుగులు మల్బరీ ఆకులన్నిటినీ తినేయటం కనుగొంది. కొన్ని లావుటి పురుగులు తమ చుట్టూ ఒక మెరిసే అందమైన గూడు అంటే కకూన్ని అల్లుకోవటం గమనించింది. అకస్మాత్తుగా ఒక కకూన్ తన టీలో పడింది. ఇంకా ఆ కకూన్లో నుండి ఒక మెరిసే దారం బయటికి రావడం గమనించింది. ఆ తరువాత కకూన్ల నుండి వచ్చే ఆ తీగల్ని దారాలుగా చుట్టే ఒక మార్గాన్ని కనిపెట్టింది. ఈ అద్భుతమైన పీచు పట్టు. కనుక పట్టు పరిశ్రమ చైనాలో మొదలైంది. మీరు స్పష్టంగా అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే పట్టు పురుగు అనే ఒక పురుగు నుండి మనకు వచ్చే ఒక వరం ఈ పట్టు. పట్టు పురుగులన్నిటిలో ప్రాముఖ్యమైంది మల్బరీ పట్టు పురుగు. ఒక పురుగు ఇలా అన్ని పీచు పదార్థాలలోకెల్లా ఆకర్షణీయమైన మరియు విలువైన పీచు పట్టును ఒక పురుగు ఎలా ఇస్తుందో చూద్దాం. పట్టు పురుగు లార్వా నుండి మనకు పట్టు లభిస్తుంది. ఒక సీతాకోక చిలుక గుడ్ల నుండి గొంగలి పురుగు ఎలా వస్తుందో అలానే పట్టు పురుగు గుడ్ల నుండి పట్టు పురుగు గొంగలి పురుగులు పుడతాయి. ఈ పట్టు పురుగులు మల్బరీ ఆకుల్ని తినటానికి ఇష్టపడతాయి. ఇంకా వాటిపై గుడ్లు పెడతాయి కూడా. గుడ్లను వెచ్చగా శుభ్రంగా ఉంచటానికి వాటిని గుడ్డ ముక్కల్లో పెడతారు. ఆ విధంగా గుడ్లు త్వరగా పొదుగుతాయి. ఒకసారి పట్టు పురుగులు పొదిగితే ఆ పురుగుల్ని పెద్ద పళ్ళేలలో ఉంచి మల్బరీ ఆకులపై ఉంచుతారు. అవి తినటానికి వాటికి తాజా ఆకులనే ఇస్తారు. ఆ తరువాత 25 నుంచి 30 రోజుల్లో బాగా ఆకలితో ఉన్న ఏనుగుల్లా ఆవురావురుమంటూ తిని అవి బాగా లావవుతాయి. పొదిగినప్పుడు అవి ఉన్న లావు కంటే ఎన్నో రెట్లు లావవుతాయి. అవి వాటి జీవితంలో తరువాతి దశకు సిద్ధమవ్వగానే అవి తినటం మానేస్తాయి. వాటి తరువాతి దశ ఏంటో మీకు తెలుసు. అది ప్యూపా లేదా ఖకూన్. సీతాకోక చిలుక గొంగలి పురుగు ఎలా తన చుట్టూ తాను గూడు కట్టుకుంటుందో ఈ పట్టు గొంగలి పురుగు కూడా
కకూన్ని కట్టుకుంటుంది. ఈ కకూన్ల నుండి పట్టుదారం వస్తుంది. 4 నుంచి 8 కకూన్ల దారాన్ని కలిపి పేనితే ఒక బలమైన పట్టుదారం అవుతుంది. ఆ దారాన్ని ఒక కండే అంటే దారం చుట్టే చక్రం లేదా బండికి చుడతారు. ఈ దారం బండిలోని దారం ముడిపట్టు. ఈ రోజుల్లో ఈ ముడిపట్టుని చేయటానికి ఒక ప్రత్యేకమైన మషీన్ ఉంది. సాధారణంగా 2 లేక 3 పట్టుదారాల్ని కలిపి బట్టలు నేయడానికి పనికొచ్చే ఒక గట్టి పట్టుదారంలా పేనుతారు. ఈ పట్టుదారాన్ని అందమైన బట్టలు కుట్టడానికి ఉపయోగించే దగదగలాడే పట్టుబట్టలుగా నేస్తారు. కకూన్ల నుండి దారాన్ని పొందటానికి పట్టు పురుగులను పెంచటం అంటే అందమైన దృఢమైన పట్టుదారాన్ని పొందాలంటే ఎంతో చెయ్యాలి. గుడ్లు పొదగడం దగ్గర నుండి దారం వచ్చే వరకు జరిగే ఈ సుదీర్ఘ విధానాన్ని సెరికల్చర్ అంటారు. తెలుగులో పట్టుపురుగుల పరిశ్రమ అంటారు. కానీ ఈ పట్టు ఉత్పత్తిని భారతదేశంలోని అస్సాం, జార్ఖండ్ లాంటి మారుమూల ప్రాంతాల్లోని రైతులే చేస్తున్నారు. సెరికల్చర్ వారికి ఒక సులువైన జీవనోపాధిని చూపించింది. రకరకాల పట్టుపురుగులు రకరకాల అంటే లావు, మృదుత్వము, మెరుపు మొదలైనవి రకరకాల తరహాల పట్టుదారాన్ని ఇస్తాయి. అలా టస్సర్ పట్టు, మూంగా పట్టు, కోసా పట్టు మొదలైనవి రకరకాల పట్టుపురుగుల కకూన్ల నుండి నేయబడినవన్నమాట. భారతదేశంలో ఈ పట్టును బనారస్ చీర లాంటి అందమైన చీరలు, గాగ్రా చోలీ, చురిదార్ కుర్తా, షేర్వానీ వంటి ఇంకా అనేక సాంప్రదాయక బట్టలను చేస్తారు. వీటిని ప్రత్యేకమైన సందర్భాల్లో వేసుకుంటారు. ఇంకా పాతకాలపు సుల్తాన్లు, మహారాజులు, వారి రాణులు పట్టుతో చేయబడిన బట్టలనే వేసుకునేవారు. కనుక పట్టు అనేది భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం. పట్టు గురించి ఇక అంతే పిల్లలు. బాయ్ బాయ్.